సంతోషానికి హద్దు లేకుండా పోయి సార్. అది సార్ మీరు క్రైమ్ కానిస్టేబుల్ అనగానే యూనిఫామ్ ఉండదు, ఉండదు సార్. దొంగలతో సావాసం ఎక్కువ ఉంటుంది. అంతే. ఎలా అండి వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు? మమ్మల్ని వాళ్ళు ఎంత ఐడెంటిఫై చేస్తారో మేము కూడా ఎక్కువ ఏ ప్రాంతాలు ఉంటారండి వాళ్ళు? అంటే ఇప్పుడు ఎక్కడ చెప్పలేకుండా అయిపోయింది సార్. ఇరానీ గ్యాంగ్ అని, మహారాష్ట్ర గ్యాంగ్స్ అవి ఖచ్చితంగా స్నాక్స్ చేయాలనుకుంటే వస్తారు ఒక దగ్గర ఎక్కడ. అసలు ఆ రోజు ఏం జరిగింది సార్ అది 25th జూలై ఒక గ్యాంగ్ మోటార్ సైకిల్ పైన ఈ వెనుక అతను పారిపోతాడనే క్రమంలో నేను వెనుక అతను పట్టేసాను బండి పైన. అతను జేబులో కత్తి ఉండడం, నేను ఏమాత్రం వదిలిపెట్టినా మళ్ళీ పారిపోతాడు. దొరకనే దొరకవు, దొరికిందాన్ని వదిలిపెట్టడం అంటే ఇక వేస్ట్ అయిపోతుందని. బాగా సపోర్ట్ చేసిన ఆఫీసర్లు అంటే నా మనస్తత్వము లేకపోతే వాళ్ళకి నచ్చో లేకపోతే ఏదో కానీ మ్యాక్సిమం నన్ను ఎవరు అవాయిడ్ చేస్తారు సార్. మా సార్లు కూడా అందరు సపోర్ట్ చేస్తారు సార్. ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తే నేను బతకలేను రాలేను అంటే ఆర్కు కూడా ఇట్లనే వచ్చింది అన్నారు, కానీ నేను చూడలేకపోతున్నా. ఈరోజు నాకు వాళ్ళ ఇచ్చే రెస్పాన్స్, వాళ్ళ అభినందనలకు వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ పిల్లర్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్, అంతేకాదు రాష్ట్రపతి శౌర్య పథకం సాధించిన దేశంలో మొట్టమొదటి హెడ్ కానిస్టేబుల్, పేరు సిహెచ్ యాదయ్య, సైబరాబాద్ కమిషనరేట్, తెలంగాణ పోలీస్. దేశం మొత్తం మీద అన్ని విభాగాల్లో ఇటీవల ప్రకటించిన అవార్డులో రాష్ట్రపతి శౌర్య పథకం సాధించిన వ్యక్తి మీకు పరిచయం చేస్తున్నాం. రాష్ట్రపతి శౌర్య పథకం సాధించిన వెనుక అతను చేసిన సాహసం అంతా ఇంత కాదు. ఒక చైన్ స్నాచింగ్ జరిగితే పారిపోతున్న దొంగలను పట్టుకొని వాళ్ళు 7 కత్తిపోట్లు పొడిచిన వాడిని పట్టుకొని వదలకుండా పట్టుకొని అరెస్ట్ చేసిన వ్యక్తి. ఒక దశలో ఆయన చనిపోయాడు అనుకున్న వ్యక్తులు ఈయన గట్టిగా పట్టుకోవడంతో తప్పని పరిస్థితుల్లో మిగతా వాళ్ళు రావడంతో పట్టుకున్నారు. తర్వాత ఆ ఒంటి మీద ఉన్న గాయాలన్నింటినీ కూడా లెక్క చేయకుండా పట్టుకున్న వ్యక్తిని ఆఫీసర్లు అందరూ మంచి హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించడం వల్ల అతను బతికి పట్టుకట్టాడు. ఆ వ్యక్తి చేసిన సాహసం వల్ల చాలా పెద్ద గ్యాంగ్ అరెస్ట్ అయింది. అప్పట్లో ఉన్న సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీందర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మంచి హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించడంతో అతనికి, అంతేకాకుండా అతను రాష్ట్రపతి శౌర్య పథకాన్ని కూడా ప్రమోట్ చేయడంతో అతనికి అవార్డు వచ్చింది. అతను చేసిన సాహసం ఇలా ఇంత అంది. కేవలం ఆ రోజు చైన్ స్నాక్స్ కాకుండా అంతకుముందు గతంలో కూడా చేసిన మంచి వర్క్ ఏంటి అనే విషయాల్ని ఆయన తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ముందుగా మీకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. సాధారణంగా ప్రతి పోలీస్ ఆఫీసర్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ పిల్లర్స్. మీరు బిల్డప్ చేసుకొచ్చిన తర్వాత ఎస్ఏలు ఆ లెవెల్లో దాన్ని వాళ్ళ మానిటరింగ్ చేస్తారు, తర్వాత సిఈ, తర్వాత డిఎస్పీ, ఆ విధంగా పైకి వెళ్తారు సార్. అంటే ఇన్పుట్స్ అంతా మీ దగ్గర నుంచి వస్తాయి. పిల్లర్స్ మీరు పిల్లర్ అన్న పదానికి మీరు ప్రూవ్ చేశారు. సాధారణంగా కానిస్టేబుల్ వెళ్తుంటారు, పట్టుకుంటారు, రాకపోతే మనకి ఎందుకని కొంతమంది ఉంటారు. కొంతమంది ఛాలెంజ్ తీసుకొని అందులో ప్యాషన్గా తీసుకొని వాడిని పట్టుకుంటుంటారు. అందులో ముఖ్యంగా క్రైమ్ కానిస్టేబుల్. సాధారణంగా కొన్ని జిల్లాలో ఐడి పార్టీ అంటారు, సిటీలో క్రైమ్ కానిస్టేబుల్ అంటుంటారు, కొంత దగ్గర టాస్క్ ఫోర్స్ ఉంటారు. ఆ రోజు ఏం జరిగింది? మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు ఎలా చేజ్ చేశారు? ఎందుకంటే చాలా రకాలుగా వస్తారు. అందులో ఇరానీ గ్యాంగ్ అనేది వాళ్ళు ఎంతకైనా తెగించే రకం వాళ్ళు. అంటే కేవలం ఇరానీ గ్యాంగ్ కాకుండా మీరు క్రిమినల్స్ ఎక్కువగా మూమెంట్ ఉంటుంది కాబట్టి ఒకసారి క్రిమినల్ దొరుకుతాడు, ఒకసారి వాడు ఎంతకైనా తెగించి మిమ్మల్ని చంపడానికి ఎదురు తిరుగుతుంటాడు. అటువంటిప్పుడు మీరు ఎలాగ బయటపడుతుంటారు? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు సిహెచ్ యాదయ్య గారు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు వచ్చారు? వచ్చిన తర్వాత ఫస్ట్ ఎక్కడ పోస్టింగ్ వచ్చింది? ఫస్ట్ మా విలేజ్ నుంచి చెప్పొచ్చు సార్. ఏ విలేజ్? మా విలేజ్ వచ్చి మిర్జాగూడ సార్, చెవెళ్ళ మండల్, రంగారెడ్డి డిస్టిక్. మాకు చిన్న ఫ్యామిలీ, చిన్న కుటుంబం. ఫాదర్ మదర్ వాళ్ళంతా వ్యవసాయం మాది. అక్కడ నుండి మా విలేజ్లో 3rd క్లాస్ వరకు చిన్న స్కూల్. తర్వాత ఆలూరు పెద్ద విలేజ్ సార్ మాకు. అక్కడ నుంచి 3rd 4th నుంచి ఆలూరు స్కూల్లో స్టడీ ఎస్ఎస్సి వరకు అయిపోయింది నాకు. ఇంటర్ చెవెళ్ళ జూనియర్ కాలేజ్ చేశాను. తర్వాత ఇక మా ఆలూరు విలేజ్లో ఆల్మోస్ట్ చాలా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. పోలీస్ డిపార్ట్మెంట్ అందులో నేను కూడా ఉత్సాహంతో వాళ్ళు చేస్తే బాగుంటుంది అందరినీ చూస్తున్నా కదా సార్, పక్కనే వాళ్ళంతా ఉంటారు కదా, దాంతో అని మా ఫ్రెండ్స్ కలిసి వచ్చేసాం. 2000 బ్యాచ్లో సెలెక్ట్ అయింది సార్.
అనంతపూర్ ట్రైనింగ్ అక్కడ నుంచి ఫస్ట్ పోస్టింగ్ చందనగర్ తీసుకున్నాను. ఎవరు అప్పుడు మీకు ఇన్స్పెక్టర్? అనంతరెడ్డి గారా? అనంతరెడ్డి సార్ కన్నా ముందు మన గంగారెడ్డి సార్ ఉన్నాడు సార్. గంగారెడ్డి సార్ వారికి రిపోర్ట్ చేశాం మేము. అప్పుడే పొల్యూషన్ కూడా కొత్త కడుతున్నారు. కట్టారు సార్. కట్టినాక మేము కొత్త పాత పొల్యూషన్ రిపోర్ట్ కొత్త పొల్యూషన్ రిపోర్ట్ చేశాం సార్. చందాన బస్ స్టాండ్ అక్కడ రిపోర్ట్ చేసాం. సార్కి అప్పుడు చాలా బాగా చూసారు వాళ్ళు సార్ కూడా మాకు. అక్కడ నుంచి ఒక 2 years అట్లా అయినా అనంతరెడ్డి సార్ పీరియడ్ ఇంకా స్టార్ట్ అయింది. ఫస్ట్ లో మీరు నేర్చుకుంది ఏంటి? ఫస్ట్ 1 year తర్వాత క్రైమ్లోకి తీసుకోరు సార్ నాకు అక్కడ నుంచి. అప్పుడు 1 year తర్వాత తీసుకున్నప్పుడు చందానగర్లో నటోరియస్ క్రిమినల్స్ ఉంటారు. మీకు ఆఫీస్ పేట అవ్వచ్చు, అటు ఆర్సీపురం అవ్వచ్చు, ఐడియా బొల్లారం, ఇంకా ముందుకు వెళ్తే ఎంఏజీ బస్ స్టాప్ దగ్గర కొంతమంది ఉంటారు. మీకు బాగా ఆ క్రిమినల్స్ని ఎలాగ ఐడెంటిఫై చేస్తారు? తర్వాత మీకు బాగా టఫ్ ఇచ్చిన క్రిమినల్ ఎవరు? అప్పుడు అంటే నాకు కొత్త కదా సార్, కొత్త సీనియర్లు ఉండేది మాకు. సీనియర్లతో పాటు పోయి నేర్చుకోవడం జరిగింది. ఎవరు సీనియర్లు ఎవరు అప్పుడు మీకు? నందు వీళ్ళందరూ, కదీర్ కదీర్ కన్నా మా తోటి కాదు కానీ మన సంగారెడ్డి అనే సంగారెడ్డి ఉండే. అట్లా కొంతమంది సత్యం కావచ్చు, ఇట్లా కొంతమంది వాళ్ళతో పాటు సంగారెడ్డితో చాలా తిరిగిన. లక్ష్మీనారాయణ అని ఇప్పుడు ఎస్ఐ ఇప్పుడు గుట్టా ఉన్నాడు. ఓకే, అన్న సార్ వాళ్ళతోటి తిరిగాము. వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి మూవ్ అయిపోయింది సార్. అట్లా వాళ్ళు ఎక్కడ మూవ్మెంట్ ఉంటారు, వాళ్ళు ఎట్లా చేస్తారు, వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేయాలనేది వాళ్ళతో పాటు నేర్చుకున్నాను నేను. అది ఏం నేర్చుకున్నారు అంటే? దొంగలు ఎక్కువ ఎక్కడ ఉంటారు కళ్ళ దుకాణం కాకుండా? అప్పుడు ఆ టైంలో నేను వచ్చిన డిపార్ట్మెంట్లోకి వచ్చే టైంలో కళ్ళ కంపౌండ్స్ కావచ్చు, జంగల్ ఏరియాలో కావచ్చు, వైన్స్ దగ్గర ఇట్లా మామూలు సినిమా చూసి టైంకు నైట్లో సినిమా వదిలిన తర్వాత చేసేవాళ్ళు. అప్పుడు అట్లా మేము సినిమా వదిలే ఒక ఆఫెన్స్ అయ్యింది అంటే సినిమా వదిలిన తర్వాత మేము వాళ్ళ గురించి ఎక్కడెక్కడ మూమెంట్ ఉంటుంది అని కాపు కాసి అట్లా తీసుకునేది సార్. ఆ టైంలో ఒక ఆఫెన్స్ అయింది, మళ్ళీ కల్ కంపౌండ్స్ అట్లా చూసి వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటే వాళ్ళకు మూమెంట్సే కొంచెం చేంజ్ ఉంటాయి సార్. వాళ్ళు ఆ టైంలో కూడా ఇంకోటి చేసిన గ్యాంగ్లు ఎక్కువ మటుకు వాళ్ళే చేసేది. ఇప్పుడు డిఫరెంట్ వాళ్ళు వస్తున్నారు, ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు కానీ ఆ టైంలో అట్లా అయిపోయింది సార్. అది చందనగర్ చేసిన ఆ పీరియడ్లో బాగా చేసినాం అని చెప్పేసి మాదాపూర్ వచ్చాను సార్. 2007కి వచ్చాను. చందనగర్లో బాగా ఎక్కువ దొంగతనం చేసిన వ్యక్తి ఎవరండి? అప్పుడు నేను ఉన్నప్పుడు జగన్ అని ఉండే సార్, కడమంచి జగన్ అని, ఇప్పుడు మానేశాడు అనుకుంటా సార్. అది జరపటి రాజు అని ఉండే, చనిపోయాడు అతను. వాళ్ళు బాగా ఇది ఉండేది. ఒక పీపీ ఉండేవాడు, గుర్తుందా? రాజన్ పీపీ బాగా ఏజ్డ్ అయిపోయింది సార్. అది నేను వచ్చే వరకు ఏజ్ అయిపోయింది, ఇక మానేసుకుంటా. మానేశాడా? అప్పుడు ఎక్కువ చేసేవాడు కదా పీపీ. అప్పుడు నేను రాకముందు బాగా చేసేదట, అది మానేశాడు అనుకుంటా సార్. అసలు రాజన్ కుటుంబం కూడా పోలీస్ ఫ్యామిలీ సార్. అది నాకంతా దాని మీద లేదు కానీ నాన్నగారు కూడా రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్. ఓకే సార్. ఒక తమ్ముడు కానిస్టేబుల్ అనుకుంటా, ఈయన బ్యాడ్ ఫీల్ అయిపోయి ఈ విధంగా. ఓకే, తర్వాత అక్కడ నుండి మీకు చందానగర్లో 1 year బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి, మంచి దొంగను పట్టుకున్నాను. ఒకటి అనంతరెడ్డి సార్ అని ఒక హౌస్ ఉంటుంది సార్ మన ఉడా కాలనీలో. అవును, అందులో రెక్కి చేసి మరీ చేశారు. నైట్ హెచ్పి వాళ్ళు సినీ వాళ్ళు రెక్కి చేసినట్టు బ్యాక్ సైడ్ పైప్లతోటి ఎక్కి రెక్కి చేసుకొని పైన నుంచి దిగారు సార్. అప్పుడు వాళ్ళ గ్యాంగ్ ఒక 7 members ఏముంటారు సార్. అది ఉమామహేశ్వరరావు అని వాళ్ళ భార్య ఇంకా కొంతమంది తీసుకొచ్చి చేశారు సార్. అది పెద్దగా సార్. అది ఎలా లీడ్ ఎక్కడ వచ్చింది? వాళ్ళు ఇక్కడ చేశారు, వాళ్ళు రెక్కి చేసుకుంటే ఒక 1 week ఉన్నారు సార్. అదే సేమ్ టైం బంజారా హిల్స్లో కూడా అక్కడ కూడా చేశారు. అది అక్కడ సెల్ ఫోన్ పోవడము ఒకటి, ఒక అఫెండర్ ఇక్కడ దొరకడం ఒకరిని పట్టుకోవడం వల్ల మన ఉడా కాలనీలో ఉండేది సార్. వీళ్ళు రెంట్కు ఉండేది. అక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ పెడితే అక్కడ వాళ్ళని తీసుకున్నాం. మీరు చందనాలో పనిచేస్తున్నప్పుడు ఇంకొక ఓల్డ్ అఫెండర్ ఉంటాడు, బాబా, ఆయన పేరు. దొంగతనాలు చేసి బాబా ఎండి మహమ్మద్ బాబా అని దొంగతనాలు చేసి అందరికీ డబ్బులు పంచుతుంటాడు. రైట్ సార్. బాబా అని ఒక ఉండేది, బాబా బషీర్ ఒకటి, వాళ్ళు ఉండేది సార్. వాళ్ళు ఆఫీస్పేటలో బాబా ఉండేది అడ్రస్. బషీర్ అనేది రాయదుర్గం ఏరియాలో ఉండేది సార్. వాళ్ళని కూడా పట్టుకుంటే దొరికాడు మీకు? ఇంకా లేదు సార్, అప్పటి నుంచి ఇక కనబడట్లేదు సార్. అంటే నేను మాదాపూర్ వెళ్ళాక కూడా చేశాడు సార్. ఎంఓ ఎలాగుంటుంది చెప్పండి? డిహెచ్బి సార్. అది ఎవరు లేని టైంలో పోవడం, లాక్ బ్రేక్ చేయడం, తీసుకొని పోవడము, మన ఎవరు జ్యువెలర్స్ అమ్మినాక కూడా అన్నీ రాసి పెట్టేది సార్. అని
ఎక్కడెక్కడ అమ్మినా ఏమేమి ఎంత అమ్మిన ప్రాపర్టీ అనేది క్లియర్గా రాసి పెడుతుండే. ఎందుకంటే నేను ఇచ్చేసిన అని ప్రూఫ్స్ చూపించుకుంటుండే అప్పుడు అతను. అదే అక్కడ ఇక అక్కడ నుంచి నేను మాదాపూర్ వెళ్ళాను అనుకుంటా సార్ ఆల్మోస్ట్. అక్కడ కూడా ఒకటి ఏమంటారు సార్ జ్యువెలరీ షాప్లో వెపన్స్ పెట్టి చేయనికే ట్రై చేశారు అక్కడ కొండాపూర్. అప్పుడు పబ్లిక్ కొద్దిగా అలర్ట్ అయిపోయే వరకు పారిపోయారు సార్. అది శివ అనుకుంటాను అప్పుడు శివ సార్. తర్వాత శివ సార్ మేము అంతా శివ సార్తో పాటే చేసాం సార్ అక్కడ. వాళ్ళు వాళ్ళ మీద ఫైరింగ్ కూడా ఓపెన్ చేసినట్టు. అది తర్వాత సార్ అది మళ్ళీ అది ఇంకో గ్యాంగ్ సార్ అది. అదేంది వైన్ షాప్ లో చేసింది. వైన్ షాప్ లో ఉన్న రోజు దసరా రోజు సార్ అది. వాళ్ళు వేరే గ్యాంగ్ సార్ అది. కొంచెం పేర్లు వస్తలేదు. నేను కూడా ఉన్నాను సార్. వైన్స్లలో కంప్లీట్ చేశారు. అది శివ సార్ వాళ్ళు ఉండి అక్కడ ఫైర్ ఓపెన్ చేసి వాళ్ళని చేయడం పట్టుకోవడం. మాదాపూర్లో ఇంకా బాగా గుర్తుండిపోయిన కేసులు దానికి కృష్ణమోహన్ అని ఉండే సార్ ఒక అఫెండర్, డిహెచ్బి అఫెండర్. మంచి నాలెడ్జ్ పర్సన్. ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళ్ అన్నీ మాట్లాడేవి అతను. పాష్ అంటే అంత పాష్ ఎవరు గుర్తుపట్టారు అతన్ని చూస్తే. అతను డే రావడం, హాస్టల్లో ల్యాప్టాప్స్ తీసుకోవడం, ఓన్లీ ల్యాప్టాప్ అఫెండర్స్. శివ సార్ నేను అందరం కలిసి అట్లా వెళ్ళిపోతూ ఉంటే బెంగళూరు సార్ అతను బెంగళూరు బస్ స్టే చేసాం అక్కడ. బెంగళూరులో రేస్ కోర్ట్ ఉంటుంది సార్. ఇవన్నీ కొట్టేసేలా రేస్ కోర్ట్లో పెట్టేసాను. అక్కడ ఒక 1 వీక్ కంటిన్యూ చేసి సార్తో పాటు ఉండి మేము తీసుకోవడం జరిగింది సార్. ఒక 54 ల్యాప్టాప్స్, గోల్డ్ కొంచెం అప్పుడు ఇది చేసేసుకున్నాం సార్. అప్పుడు అది బాగా పెద్దది సార్. అదే లేట్ అప్పుడు. ఇంకా మాదాపూర్ తర్వాత 6 తర్వాత మియాపూర్ వచ్చాను సార్. మియాపూర్లో కూడా అక్కడ వాళ్ళు వచ్చినాక అక్కడ క్రైమ్ డిపార్ట్మెంట్ తీసుకొని శంకరెడ్డి సార్ వాళ్ళు ఇప్పుడు ఏసీపీ సార్ ఉన్నాడు. వాళ్ళతో పాటు కలిసి అప్పుడు అక్కడ మంచి మంచి కేసులు అక్కడ. మియాపూర్లో పేరు ఐడియా వస్తలేదు సార్. డిహెచ్బి అఫెండర్ అతను. పైన డేలో కొట్టేసిండు, ఇంట్లోకి పోయిండు, ఆఫెన్స్ చేస్తుండు. చేసే క్రమంలో ఇంటర్ లాక్ చేసిండు కదా సార్. వాళ్ళు లోపలికి వెళ్ళండు. కొద్దిసేపటికి ఇంటి ఓనర్స్ వచ్చారు. ఇంటి ఓనర్స్ వచ్చి చిన్న హోల్ వెటిల్ ఎంట్రన్స్ నుంచి 3rd floor నుంచి దూకేసాడు అతను. అదృష్టానికి ఏంటంటే 2 అపార్ట్మెంట్స్ దగ్గరలో ఉండి వైర్లు అన్నీ ఉంటాయి సార్ దాంట్లో, కేబుల్ వైర్స్. ఆ కేబుల్ వైర్ల మీద పడి కొంచెం ఇదైపోయింది సార్. అయినా మళ్ళీ పారిపోయాడు. మళ్ళీ పారిపోతే అట్లా అక్కడ నుండి అది చూసుకొని చేసుకొని పట్టుకున్నాం సార్. అతను పట్టుకుని ఇంట్రాగేషన్ చేస్తే డిహెచ్బి కేసులు వెళ్ళేది సార్, మంచి కేసులు. ఇక మళ్ళీ అక్కడ నుంచి అతను ఇంకా మీరు మియాపూర్లో ఉన్నప్పుడు ప్రేమావతిపేట, హఫీజ్పేట, ప్రేమ్ నగర్ ఇవన్నీ ఉంటాయి రైల్వే ట్రాక్ అనుకోని. అవును సార్. కొంచెం ఎక్కువ ఎఫెండర్లు ఎక్కువ ఉంటుంటారు అక్కడ. ఎప్పుడైనా మీకు ఎదురుపడ్డారా? ఉంటారు సార్. పీపీ వాళ్ళు బాగా ఉండేది అక్కడ ఫస్ట్. తర్వాత వెహికల్ అఫెండర్స్, రాబర్స్ కొన్ని ఉండేది సార్. అది అక్కడ పట్టుకునడం కూడా జరిగింది అప్పుడు. అక్కడ లేడీ కూడా ఉండేవారు, లేడీ అఫెండర్స్ కూడా ఉండేవారు కదా? లేడీ ఇక్కడ లేదు సార్. అక్కడ మేము చందనగర్ చేసేటప్పుడు చెంచులక్ష్మి ఉంటుంది సార్. చాలా గ్రేట్. ఫస్ట్ నాకు అది అసలు గుర్తు రాలేదు. చెంచులక్ష్మి అని లేడీ అఫెండర్ సార్. ఆమె డేలోనే చేస్తారు. ఆమెను పట్టుకొని పొల్యూషన్కి వచ్చినాము, నిలబడ్డాం, చెప్పినాం ఇక్కడ నేను అఫెన్స్ చేశాను ఇక్కడ. అంటే నేను జహీర్ సార్ అని హెడ్ కానిస్టేబుల్ ఉండే అప్పుడు. ఇప్పుడు రిటైర్డ్ అయిపోయింది సార్. ఉన్నాడు ఎవరు? జహీర్ హెడ్ కానిస్టేబుల్ సార్. నేను తీసుకొని వెళ్తుంటే ఆ అమ్మాయి ఇక్కడ చేసాను సార్ అన్నది. అక్కడ పోయి అడిగితే లేదు. ఇంకో దగ్గరికి పోయినాం, లేదు నువ్వు చెప్పట్లేదమ్మా తప్పు అది అని తీసుకొని వచ్చి కూర్చోబెట్టినాం. లేడీ కదా అని మేమేమనలే. ప్రసాద్ సార్ అని అప్పుడు డిఎస్ఐ గారు ఉండే. ఆ సార్ వచ్చి ఇట్లా చెప్పట్లేదు సార్ ఇట్లా ఉందంటే సార్ వచ్చి అప్పుడే టక్కును గుర్తుపట్టేశాడు. ఈమె శంషలక్ష్మి చాలా పెద్ద రియల్, అంత ఈజీ చెప్పదులే అని సార్ వచ్చి నాకు తెలుసమ్మా నువ్వేంది చెప్తావా లేదంటే అప్పుడు చెప్పేశారు. అప్పుడు దాదాపు ఒక 60-70 కేసెస్ డిటెక్ట్ చేశారు సార్. సార్ ఆమె ఎక్కువగా బిహెచ్ఎల్ ఎంఐజీలో దొంగతనం చేసేది. బిహెచ్ఎల్ ఎంఐజీ యూనివర్సిటీ దగ్గర బాగా పెద్ద క్యాష్ 9 lakhs అప్పుడు ఆ టైంలో. ఎలా చేస్తుంది ఎమ్మో ఆమెది? లాక్ బ్రేక్ సార్. మంచి ఇప్పుడు ఒక హౌస్ ఉంటుంది కదా సార్, చిన్న వాళ్ళ వాళ్ళ తమ్ముడు ఉండే సార్, ఒక చిన్న నరేష్ అని ఉండే. అప్పుడు ఒక చిన్న బంతి తీసుకుంటుంది, ఆటోలు వచ్చేది, రెవెన్ గ్లాస్ పెట్టి టీ-షర్ట్ పెట్టుకొని వచ్చేస్తుండే. మంచిగా ఎవరు ఐడెంటిఫై చేయరు. అట్లా పోతూ ఎన్నన్నా లాగ్ కనపడ్డదంటే చిన్న బాలు అందులోకి పాడేస్తుండే సార్, విసిరేది అన్నట్టు. ఆ బంతి గురించి ఏంటంటే ఎవరైనా ఈ అబ్బాయిని దించేది అవతలకి. ఎవరైనా వచ్చిండ్రు అంటే విజిల్ వేయాలని ఫస్ట్ వాళ్ళది ఆ బంతి తీసుకొస్తుంటే మళ్ళీ ఇక్కడ ఆడినట్టు చేసి మళ్ళీ పాడేస్తుంది. అందులో వేసినాక తర్వాత ఈమె ఎంటర్ అవుతుండే అందులోకి. లోపలికి ఎంటర్ అయితే వీళ్ళు బయట అక్కడిక్కడ అబ్బాయి తిరుగుతుంటాడు. మామూలుగానే ఉండి ఇంకా ఎవరన్నా వస్తుంటే సింపుల్గా విజిల్ వేస్తుండే. ఎవరికి మళ్ళీ చేతులు పెట్టాడు. ఆ విజిల్ బాగా వేస్తుండే అబ్బాయి.
ఇట్లా నోట్తో వేసి విజిల్ వేసిందంటే ఒక సిగ్నల్ అది, నువ్వు అలర్ట్ ఉండు అనే సిగ్నల్ అన్నట్టు. ఇన్ కేస్ ఆ హౌస్లకి ఆ ఓనరే వచ్చిండు అని ఉంటే 2 విజిల్ వేస్తారు. అక్కడ నుంచి ఆమె పారిపోతుంది, ఇక్కడ అబ్బాయి పారిపోతాడు, ఆటో వేసుకొని వెళ్ళిపోతుంది అన్నట్టు. అట్లా వాళ్ళ ఏమో సార్ అది లోపలికి లాక్ బ్రేక్ వేసుకొని వెళ్ళిపోయేది అన్నట్టు. లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కువగా ముందు వంటగదిలోకి వెళ్తానని చెప్తుంది ఆవిడ, నిజమా? వంటగదిలోకి వెళ్ళి మ్యాక్సిమము అప్పుడు జమాలో పోపుల డబ్బాలలో పెట్టేది సార్ అది. అట్లా చూసుకోవడము, కీస్ ఏమైనా దాపెడితే తీసుకోవడము అట్లా. అంటే మీరు డబ్బాలో వెళ్ళిన డబ్బుల కోసం మీరు అంటున్నారు, ఆవిడ మాతో చెప్పడం ఏంటంటే వంటగదిలోకి వెళ్ళి వంటలు ఏమైనా ఉంటే ఫోన్ చేస్తాం, ముందు ఆకలి తీర్చుకుంటాం అని. మాకు అట్లా ఏం చెప్పలేదు సార్. అట్లా ఫస్ట్ అట్లా పోతే దొరుకుతాయి, లేదంటే కీస్ పెట్టడం కదా అట్లా ఈజీ అని అట్లా వెళ్ళడం జరిగింది. ఎక్కువగా బిహెచ్ఎల్ ఆ ప్రాంతం ఎందుకు ఎంచుకుందండి ఆవిడ? మేము అడిగినప్పుడు ఇక్కడ కొంచెం పాష్ ఏరియాలు ఉంటాయి కదా, ఉండొచ్చు అదే అని అక్కడ బాగానే సార్. మేము పట్టుకున్నప్పుడు కూడా బాగానే రికవరీ అయ్యింది సార్. అక్కడ లక్ష్మీవారు ఉంది కదా సార్ నల్లగంలో, లక్ష్మీవారిలో కూడా చేయండి సార్, అప్పుడు బాగానే చేసాను సార్. ఆవిడ ఎక్కడో రాజేంద్ర నగర్ కదండి, ఇక్కడ దూరం వచ్చేది ఆవిడ? చింతల్ సార్, చింతల్ బస్సి రాజేంద్ర నగర్. అంత దూరం ఇక్కడికి వచ్చేదా? ఇక్కడ వచ్చేది సార్, ఆటో ఉంటుంది సార్ వాళ్ళకి, ఆటో తీసుకొని వచ్చేది అప్పుడు. ఇంకా ఇప్పుడు ఏజ్ అయిపోయిండొచ్చు, బహుశా ఇక్కడ రాకపోవచ్చు సార్, ఇక్కడ ఉండకపోవచ్చు అని ఇక్కడ మధ్యాహ్నం సార్. చందానగర్లో ఆమె ఎదురైంది. మియాపూర్లో మీకు బాగా గుర్తున్న కేసు అదే డే అఫెండర్ సార్. ఓకే, మియాపూర్ తర్వాత సిసిఎస్ వచ్చాను సార్. ఇక్కడ నుంచి ఇప్పుడు అక్కడ ప్రమోషన్ నుంచి సిసిఎస్. సార్ మీరు క్రైమ్ కానిస్టేబుల్ అనగానే యూనిఫామ్ ఉండదు సార్, దొంగలతో సావాసం ఎక్కువ ఉంటుంది. అంతే సార్. సాధారణంగా కొంతమంది క్రైమ్ కానిస్టేబుల్ 99% ప్రొఫెషనల్గా ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతుంటారు, మూమెంట్ తెలుస్తుంటుంది. ఎలా అండి వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు? అసలు మమ్మల్ని వాళ్ళు ఎంత ఐడెంటిఫై చేస్తారో మేము కూడా ఎక్స్పీరియన్స్ నుంచి వాళ్ళని ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది సార్. వాళ్ళ మూమెంట్ తెలిసిపోతుంది సార్. ఇప్పుడు మనం సామాన్య వ్యక్తులు పోయినాం అనుకో ఫ్రీగా వెళ్ళిపోతుంటారు, వాళ్ళది వాళ్ళకే ఉంటుంది. వీళ్ళని కొన్ని రకాల మూమెంట్స్ మాకు తెలిసిపోతుంటాయి సార్, అర్థమవుతుంటాయి. మమ్మల్ని కూడా వాళ్ళంతా అర్థం చేసుకుంటారు, తెలిసిపోతుంటుంది వాళ్ళకి కూడా మూమెంట్. ఎందుకంటే వాళ్ళ మీద ఫోకస్ మేము పెడతాం, మా మీద వాళ్ళు ఉంటుంది కదా, తెలిసిపోతుంటుంది సార్. కానీ మీకు యూనిఫామ్ ఉండదు, కటింగ్ ఉండదు, ఏం ఉండదు కదా, మీరు వాళ్ళు ఎలా గుర్తుపడతారు మిమ్మల్ని? తెలుసా సార్, మా నడవడము కావచ్చు, చూపు కావచ్చు, ఏదైనా వాళ్ళకు తెలిసిపోతుంది సార్. ఎక్కువ ఏ ప్రాంతాలు ఉంటారండి వాళ్ళు? ఇప్పుడు ఎక్కడ చెప్పలేకుండా అయిపోతుంది సార్. ఇప్పుడు ఈ జనరేషన్ చేంజ్ అయిపోయినాక, ఒకప్పుడేమో స్లమ్ ఏరియాలో ఎక్కువ ఉండేది, ఇప్పుడు ఉన్నారు స్లమ్ ఏరియాలో ఉంటారు, కొంచెం తక్కువ ఉంటారు. ఇప్పుడు మంచిగా పాష్గా కొన్ని బయట గ్యాంగ్లు వస్తాయి సార్. ఇప్పుడు ఇరానీ గ్యాంగ్ అని వస్తుంది, మహారాష్ట్ర గ్యాంగ్స్ ఉన్నాయి. ఇవి అవి ఖచ్చితంగా స్నాక్సింగ్ చేయాలనుకుంటే వస్తారు, ఒక దగ్గర ఎక్కడో లాడ్జ్లలో షెల్టర్ తీసుకుంటారు. లాడ్జ్ నుంచి డైరెక్ట్ వచ్చేసారంటే ఒక ఆల్మోస్ట్ ఒక డేలో 3 to 4 ఎన్నెన్న కొట్టవచ్చు ఇంకా ఆఫీస్లో చేసుకొని అట్లా ఒక 1 day 2 days ఉంటారు. 2 days ఉంటే మళ్ళీ పోయే ఛాన్సెస్ ఉంటాయి సార్ వాళ్ళకి. గతంలో ఏమైనా నేరం జరిగింది అనుకోండి, డే ఎఫ్ఎస్ కానీ లేదా నైట్ హెచ్బి కానీ ఏ జరిగినా ఆ ఎంట్రీ ఎగ్జిట్ చూసి మీరు ఐడెంటిఫై చేస్తారు, ఇది ఫలానా పార్టీ గ్యాంగా లేదంటే బీదర్ గ్యాంగ్, ఏదో ఒక రకంగా, లేదు ఫలానా తెలగపాములు, ఏదో ఒక సామాజిక వర్గం సంబంధించి చేసేవారు. అప్పట్లో ఈజీగా ఉండేది, వీళ్ళు ఫలానా దగ్గర ఉంటారు. ఇప్పుడు మిక్సీ గ్యాంగ్ అయిపోయి ఎవడెవడో చేస్తున్నారు, అందరూ మిక్స్ అవుతున్నారు కదా, మరి ఇబ్బంది అవ్వట్లేదా మీకు? అవుతుంది సార్, అవుతుంది. కాకపోతే ఈ మధ్యన కొంచెం మేము కూడా డెవలప్ అయిపోయినట్టు ఇప్పుడు అయిపోయినాయి సార్ మీడియా. ఇప్పుడు మన మీడియా కెమెరాస్ వచ్చినాయి, ఎంత టెక్నాలజీ వాడినా ఉంటుంది సార్. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటుంది సార్. దాని తగ్గట్టు మనం వాళ్ళు ఎంత ముందుకు అవుతారో మేము కూడా దాని తగ్గట్టు వెళ్ళాల్సి వస్తుంది సార్. అప్పుడు మేము కింది స్థాయి వల్ల మేము లేదు సార్. ఇప్పుడు పైన ఆఫీసర్స్ కూడా సపోర్ట్ చేస్తారు సార్. వాళ్ళు ఎంబడి ఉంటారు సార్. ఇప్పుడు ఇంకోటి మేమే అప్పుడు వెళ్ళి అప్పుడు ఏంటంటే మెను తక్కువ ఉండేది, ఆఫీసర్స్ తక్కువ ఉండేది, తీసుకొచ్చేది బాగానే ఉంటుండే. ఇప్పుడు ఆఫీసర్స్ ఉన్నారు, చలో మేము కూడా వస్తాం పోదాం పండి అంటే ఇంకా ఆఫీసర్తో సపోర్ట్ ఉండగా మేము ఇంకా వెనకాడ వేయలేం కదా సార్, ఇంకా స్పీడ్ చేయగలుగుతున్నాం సార్. ఇప్పుడు సార్ మీరు వాళ్ళ మూవ్మెంట్ అబ్జర్వ్ చేస్తారు, క్రిమినల్స్ కొత్త అఫెండర్ అని ఎవరైనా సరే వాళ్ళు కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు. ఎక్కువగా క్రైమ్ కానిస్టేబుల్ని గ్రిప్లో పెట్టుకోవాలని చాలా మంది క్రిమినల్స్ చూస్తుంటారు. ఆయనకున్న వీక్ పాయింట్స్ ఏంటి, తాగుడా, అమ్మాయా, డబ్బులా అని. ఆ విధంగా మీకు ఎవరైనా ట్రాప్ చేశారా? నాకు వరకు అది ఇంతవరకు రాలేదు సార్. అది ఆ రూట్లో నేను వెళ్ళి వాళ్ళు కూడా నాకంతా నేను పెట్టుకోలేదు సార్. నాకు ఉన్న అఫెండర్లతో టచ్ అనేది నేను పెట్టుకోను సార్ మ్యాక్సిమం. ఎందుకంటే వాళ్ళ అఫెండర్లు ఏ టైము ఇట్లా తెలియదు కదా సార్. అందుకని అయినా మనం చేసేదానికి దానికి సంబంధం కాదు సార్. కానీ ఒక 1% కొంతమంది ఉంటారండి పోలీస్ డిపార్ట్మెంట్ క్రైమ్ కానిస్టేబుల్స్, వారితో వీరు 6 నెలలు తిరిగితే వీరు వారైనట్లు సార్. కొంతమంది వాళ్ళతో ములాఖత్ అవ్వడం, మూమెంట్స్ చెప్పడం,
మనం చూస్తుంటాం ఈ మధ్యన ప్రెస్ లో కూడా చూస్తుంటాయి. రేర్ సార్ అది, ఎవరు రేర్ ఒక్కరు అసలు అది చెయ్యకూడదు, అసలు చెయ్యొద్దు అసలు, అసలు చాలా తప్పు అది. ఇప్పుడు మనం పట్టుకోవడమే డిపార్ట్మెంట్లు ఉంది క్రిమినల్ పట్టుకోవడానికి అని 99% 100% చెయ్యరు సార్. అది ఎవరో ఒకరు ఇంకా అది ఏదో, కానీ ఆ ఒక్క పర్సెంట్ నుంచి మొత్తం డిపార్ట్మెంట్ బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. అవుతుంది సార్. అది చెయ్యకూడదు, అది అసలు చెయ్యదు. ఆ 1% నుంచి ఎంత చేసినా అది వేస్ట్ అవుతుంటుంది సార్. అదొకటి సార్, ఇంతమంది అఫెండర్లు చూస్తుంటారు కదా మీరు, దాదాపు 100 మంది 1000 మంది చూస్తుంటారు. బాగా టఫ్ ఇచ్చిన అఫెండర్ ఎవరున్నారా? అరే వీడిని ఇంటరాగేట్ చేయడం కష్టంరా, పట్టుకోవడం మరీ కష్టంరా అని ఉంటారు సార్, చాలా మంది ఉంటారు. ఇంకా ఇంట్రాగేషన్ అంటే మామూలుగా మాకు సీసీఎస్ వచ్చినాకనే సార్ ఇక్కడ కూడా ఒక మోసిన్ అని ఒక మంచి అఫెండర్ సార్, బోల్డ్ అఫెండర్ అతను. మన ఆర్సీపురం ఏరియాలో మంకీ కాపీ వేసుకొని వచ్చేది అప్పుడు. అట్లా వాళ్ళని కూడా చేసుకోవడం జరిగింది. ఒక 4 years దాదాపు పెండింగ్లో ఉన్న కేసెస్ అన్ని డిటెక్ట్ అయినాయి సార్. చాలా పెద్దగా అసలు ఇవ్వలేడు. బెంగళూరు మన కర్ణాటక పోయి అమ్మాయిది, అక్కడ మన పెద్ద శ్యామ్ సార్ వాళ్ళు సార్ ఆఫీసర్స్ అందరు వచ్చి రికవరీకి వచ్చి చేయడం జరిగింది సార్. అది ఎందుకంటే టఫ్ పెద్దది కదా సార్ అక్కడ, అట్లా సపోర్ట్ చేయడం అట్లా క్లియర్. సార్, మన తెలంగాణ కానీ లేదా ఇంకో పక్క స్టేట్కి వెళ్తే అంటే పక్క మన స్టేట్లో ఇంటర్ స్టేట్లో వెళ్తే మీకు ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ పక్క స్టేట్కి వెళ్తుంటా బెంగళూరు, గుల్బర్గా అటువంటి వెళ్తుంటా, బీదర్. అవును సార్. మీ మూమెంట్ని వాళ్ళు అబ్జర్వ్ చేశారనుకుంటే వాళ్ళు మీ మీద అటాక్ చేయడానికి సిద్ధపడతారు. అటువంటి ఏమైనా జరిగాయి మీకు? నేను పోయినాను సార్, ఆఫీసర్లు అందరూ కలిసి పోయినాము. అట్లా ఛాయిస్ అయితే రాలేదు సార్. అది ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి కదా. ఉంటాయి సార్ పక్కన బయట. కాకపోతే మా ఆఫీసర్లు ఫస్ట్ వాళ్ళకు సార్లతో టైప్ చెప్తారు సార్, మాట్లాడతారు, వాళ్ళు సపోర్ట్ తీసుకొని చేసుకొస్తారు సార్. కానీ ఒక్కొక్క టాస్క్ వెళ్ళినప్పుడు 40 రోజులు ఉండిపోవాల్సి వస్తుంది కదా. అటువంటి పరిస్థితి ఎప్పుడు ఎదురైంది మీకు? నేను ఒక 1 week ఇదే సార్, ఇప్పుడు చెప్పాను కదా బెంగళూరు పోయి అదని షేర్ చేయడం దొరకకపోవడం, ఒక 1 week 10 days ఉండడం కూడా జరిగింది. కానీ ఇటువంటి జర్నీలో ఎప్పుడైనా అనిపించింది వీళ్ళతో ఏందిరా మా జర్నీ, హాయిగా లాండ్ ఆర్డర్ వస్తే బాగుంటుంది కదా? నాకు ఎప్పుడు అనిపించలేదు సార్, నాకు ఇబ్బంది ఎప్పుడు లేదు సార్. నేను హ్యాపీగా ఫీల్ అయినా సార్. నాకు ఫస్ట్ చందన్ నగర్లోనే అనుభవం సార్. నాకు ఒక చిన్న కేసులో తీసుకుంటే బీద వాళ్ళు ఏదో చిన్నగా ప్రాపర్టీ పోయింది, అది వాళ్ళు అఫెండర్ చేసిండు, అది అంటే చిన్న అబ్బాయిలే అదేదో చేసిండు అని ఓన్లీ అనుమానాలు వాళ్ళకు. జస్ట్ చిన్న అబ్బాయిని తీసుకొచ్చి మంచిగా మాట్లాడితే లేదని చెప్పాడు అబ్బాయి. వాళ్ళ మదరు చిన్న ప్యూర్ ఫ్యామిలీ, అదేదో పట్టీలు ఇస్తా సార్ నీకు అవి ఇస్తాను అంటే దండం పెట్టి చెప్పాను. నేను కూడా చిన్న స్థాయికి వెళ్ళి వచ్చినమ్మా, ఆ బాధ నాకు తెలుసు, నాకొద్దు, నాకు ఆ దగ్గర అట్లా మాట్లాడాలంటే నా దగ్గర రాకని చెప్పేసాను సార్. అప్పటి నుంచి నేను మీకెందుకు పట్టీలు ఇద్దాం, మా అబ్బాయికి సపోర్ట్ చేస్తే ఏమన్నా అంటే ఆ న్యాయంగా ఉన్నది సపోర్ట్ చేస్తాము, దానిలో ఏం లేదమ్మా, నాకు అసలు డబ్బులు ఇవ్వద్దు, ఎందుకు ఇస్తావు అని అడిగాను సార్ నేను. అక్కడ నుంచి నాకు ఇంకా చాలా ఇది అయిపోయింది సార్. అది కొంతమంది కంప్లైంట్లు ఇంత పోతే ఇంత పోయిందని రాస్తారు సార్. అటువంటి ఇబ్బందులు ఉన్నాయి సార్. సార్ అది మన మియాపూర్లో వచ్చినాకనే సార్, అది రాఘవేందర్ రెడ్డి అని చెవెళ్ళ దగ్గర అఫెండర్, మన విలేజ్ పక్కనే ఆల్మోస్ట్. అది తీసుకున్నాం. మన విల్లాస్లో 70 తులాస్ పోయిందని పెద్ద కేసు సార్. అప్పుడు 70 తులాస్ అంటే అప్పుడు సీసెస్ నేను లేను ఇక్కడ ఈ సీసెస్ వల్ల పట్టేసుకున్నాం. పట్టుకుని తీసుకుని వచ్చినాక లేసారంటే 3 తులాస్ ఏమో, ఆల్మోస్ట్ 3 తులాస్ రికవరీ సార్ అని అబ్బాయి ఆయన చెప్తుండు. వీళ్ళేమో 70 తులాస్ అని వీళ్ళు అన్నారు. అంటే లేదు అది తప్పు అంటే నేను మాట్లాడతా సార్ అని అతన్ని పిలిపిస్తే, ఏడుందమ్మా లేదు కదా తప్పు చెప్పినామంటే అవునని అట్లా కూడా ఉంటాయి సార్ కొన్ని. తిడుతుంటారా వీళ్ళని అంటే ఇక వాళ్ళు తర్వాత అని అట్లా చెప్పుకుంటారు సార్. అది ఎందుకంటే ఆ విధంగా రాస్తారు అంటే పోలీసులు కనీసం 15 ఇస్తారనా? ఇస్తారేమని చెప్తారేమో సార్, అది తప్పు. కానీ ఇంకా వాళ్ళని ముందర పెట్టి ఈ మధ్యన అయితే ఆఫీసర్లు మొత్తం చెప్తున్నారు సార్. మా ఆఫీసర్లు అయితే డైరెక్ట్ వాళ్ళని పిలవండి, మాట్లాడండి, ఇంకేంది మనకు ఎందుకు ఇబ్బంది ఉండొద్దు అన్నట్టుగానే చూస్తారు సార్. ఇప్పుడైతే అంటే బాధితులకి దొంగలకు ఎదురు పెట్టి మాట్లాడేస్తున్నాం క్లారిటీగా. కొన్నిసార్లు పెద్ద కేసులు క్లారిటీగా వాళ్ళు చెప్పేది క్లారిటీగా ఉంటే మామూలుగా చేసేస్తారు సార్. సార్ మీరు మాదాపూర్, చందానగర్, మియాపూర్ పనిచేస్తున్న టైంలో మియాపూర్లో ఒక ఇరానీ గ్యాంగ్ ఉంటుందండి. అవును సార్. వాళ్ళు బీదర్లో స్టార్ట్ అయ్యి బజాజ్ పల్సర్ వేసుకొని కుకట్పల్లి, మియాపూర్, మాదాపూర్ కొట్టుకుంటూ స్నాచింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. అవును సార్. ఆ గ్యాంగ్ దొరికారు అప్పుడు? నేను అప్పుడే పట్టుకున్నాను సార్. అప్పుడు ఉన్నా నేను కూడా. కింద మహారాష్ట్ర 14 అని రిజిస్ట్రేషన్ ఉంటుంది, బ్లాక్ పల్సర్. అవును సార్, అదే నేను ఉన్నాను సార్ అప్పుడు. అతని పేర్లు చాలా హైట్గా ఉంటారు, హైట్ ఉంటాడు, పర్సనాలిటీ వైట్ ఉండి ఇరానీ గ్యాంగ్ సార్. అది మనం అక్కడ పోతే కొంచెం డేంజర్ ఏరియా సార్. అది ఇక్కడ ఎలా దొరికారండి? వాళ్ళు ఒకేసారి ఛాలెంజ్ చేసుకుంటూ వెళ్ళాడు కదా? చేసుకుంటూ వెళ్ళారు సార్. అందులో ఏమైందంటే డ్రైవింగ్ చేసిన అతను మంచి పర్సనాలిటీ బాగుంది సార్. ఇంకా అతను కూడా పర్సనాలిటీ బాగుంది.
ఆ స్పీడ్లో స్కిడ్ అయి కింద పడ్డారు ఇక్కడ ఎక్కడ మన మియాపూర్ ఏరియాలో అచ్చా చైన్ గుంజే క్రమంలో కింద పడ్డాక ఆ బండి ఒక దిగక అతను ముందుగానే వెనక బ్యాక్ సీట్ పడిపోతే అక్కడ పబ్లిక్ ఎట్లయినా లేపుదామనే పోయే టైంలో మేము వెనకాలనే వేరేలో చూసి అరే ఇది గ్యాంగ్ ఎట్లా అని పట్టుకోవడానికి వెళ్ళేటక్కలు ఈ కింద పడ్డ అతను లేవలేకపోతున్నాడు అన్నట్టు అక్కడనే కూర్చొని పోయిండు అతను ఇంకో అతను బైక్ వదిలిపెట్టి పారిపోయిండు మేము పోయి వీళ్ళందరూ లేపుతుంటే లేవడానికి హ్యాండ్ క్యాప్డ్ పోలేదు అసలు అచ్చా ఈ ప్రాబ్లం తోటి ఆయన లేవలేకపోతున్నాడు అన్నట్టు ఆయన తీసుకొచ్చి ఇంట్రెక్షన్ మామూలుగా మాట్లాడితే చెప్పాడు అన్నట్టు జస్ట్ వెనక కూర్చొని చైన్ లాగడానికి అని ఆయన తీసుకొచ్చేది అన్నట్టు అట్లా వాళ్ళు ఆ క్రమంలో దొరికి అంటే వెనక ఫిజికల్ హ్యాండ్ క్యాప్ తీసుకెళ్ళి ఆయన స్నాచింగ్ చేసి ఎంత ఇచ్చేవారటానికి ఇక అది వాళ్ళు ఎట్లా ఉంటుంది సార్ వాళ్ళిద్దరి కానీ అట్లా చేసుకునేది అన్నట్టు ఇద్దరికి జస్ట్ బాడీ వరకు అంత ఫిట్ అంత జస్ట్ లాగడమే కదా అనేది అట్లా తీసుకొచ్చేది అన్నట్టు ఉండేది సార్ ఒకప్పుడు దొంగలు వేరే చూడాలంటే నైట్ బీట్లని లేదంటే కొన్ని మీరు చెప్పారు కళ్ళు కాంపౌండ్ బార్లు ఇవన్నీ చూస్తారు ఇప్పుడు దొంగల స్థాయి కూడా కొంచెం పెరిగింది అవును సార్ ఫ్లైట్లో వస్తున్నారు అఫెన్స్ చేస్తున్నారు తర్వాత పబ్బుల్లోకి రిసార్ట్లో పోతున్నారు వాళ్ళని ఐడెంటిఫై చేయడం ఈజీ కాదు మరి అటువంటి రిచ్ ప్లేస్కి వెళ్ళడం మీకు ఎలా ఇప్పుడు పబ్బులు బార్లు మీరు కళ్ళు దుకాణం అంటే పోయి వాటికి బెదిరించే కూర్చోబెడతారు కూర్చొని అబ్జర్వ్ చేస్తుంటారు పబ్బుల్లోకి వెళ్ళాలంటే మీకు ముందు జోబి ఖాళీ అవుతుంది రిసార్ట్లోకి వెళ్ళాలంటే కష్టం మరి ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు వాళ్ళని ఎక్కడన్నా ఇన్ఫర్మేషన్ ఉంటాయి కదా సార్ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని చేయడం ఇంకా అంతే ఇన్ఫార్మర్లతోటి ఎక్కడెక్కడ ఇంకా అంటే దొంగతనాలు చేస్తున్న టైంలో మీ డబ్బులు కూడా కొంత ఖర్చు అవుతుంటాయండి అవును సార్ ఆఫీసర్ సపోర్ట్ చేసినా మీకు కొంత ఖర్చు అవుతుంటాయి అప్పుడు ఇబ్బంది అనిపించలేదా ఇబ్బంది అంటే మా పై ఆఫీసర్లు మేము పెడతాం సార్ డబ్బులు పెట్టుకుంటాం తర్వాత వాళ్ళు సార్ ఇట్లా ఖర్చు అయినాయంటే వాళ్ళు ఇచ్చేస్తారు సార్ అది ఇప్పించేస్తారు వెహికల్ ఉంటే వెహికల్ ప్రొవైడ్ చేస్తారు లేదంటే డబ్బులు ఇస్తారు సార్ పైనుంచి మీరు చూసిన క్రిమినల్స్లో ఫన్నీ క్రిమినల్ ఎప్పుడైనా చూసారా ఫన్నీ క్రిమినల్ అంటే ఈ సెంచులక్ష్మే సార్ నటోరియల్ ఓకే కానీ ఆమెను అడుగుతుంటే సార్ మంచి ఎంత మాట్లాడినా సార్ మన ఇద్దరం రన్ చేద్దామా సార్ ఎంత ఫాస్ట్ నువ్వెంతనా అని మళ్ళీ కామెడీ చేసేస్తుంది అంటే ఆమెను చూసిన స్టార్టింగ్లోనే ఆమె అంతా కానీ మళ్ళీ ఇంకా చూడలేకపోయినా అన్నట్టు ఇంకా మంత్రి శంకర్ అని ఎప్పుడైనా ఎదురైనా మంత్రి శంకర్ రిమాండ్ చేశాను ఎదురైనా ఆయన ఏమో ఏంటండి ఆయన నైట్ హెచ్బిఐ అఫెండర్ సార్ అతను కూడా ఇంకా చేయిస్తాడు ఎక్కడనో ఉంటాడు ఇంకా అట్లా మొన్ననే ఈ మధ్యలో దొరికింది అనుకుంటా సార్ అతను జైల్లో ఈ మధ్యనే రిమైండ్ చేసారు అని అనుకుంటారు సార్ ఆయన దొంగతనం చేసిన తర్వాత వచ్చిన డబ్బులతో గుళ్ళకు వెళ్తాడు అనేది వెళ్తాడు అనేది అది అంటే కొంతమంది మీరు చూసిన దొంగల్లో దొంగతనాలు చేసిన డబ్బులతో తాగి జల్సాలు చేస్తారా లేదా గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ సార్ అది ఇప్పుడు ఎవరిని ఎట్లా చెప్పిన కదా అదొకటి బుక్కెన్ నాగరాజు అని ఉంటాడు అతను కర్ణాటక అఫెండర్ అతను తీసుకపోతాడు విలేజ్లో కొంత ఇది చేసుకుంటాడు అందరికీ నేను బయట ఫైనాన్స్ ఇచ్చుకుంటా అనే ఆర్డర్ టైప్ సార్ ఇప్పుడు మన కృష్ణమోహన్ అని చెప్పాను సార్ బెంగళూరు అతను వీళ్ళు అమ్మాయిలు వీళ్ళు ఉంటారు కదా సార్ గే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు డబ్బులు ఖర్చు పెడతాడు ఇష్టం ఇవ్వడం అంతే ఎందుకట్లా అంటే నాకు వాళ్ళకి ఇవ్వాలి ఇస్తే ఇంకా బాగుంటుంది అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ సార్ అది అంటే జల్సాలు చేస్తే తక్కువ జల్సా చేస్తారు వాళ్ళు జల్సాలు చేసే వాళ్ళు కూడా వచ్చిన డబ్బులు వస్తారు ఇమీడియట్లీ పోతారు జల్సాలు తాగడం తినడము ఎంజాయ్ చేసుకోవడం కూడా ఉంటుంది సార్ వాళ్ళు సార్ సాధారణంగా పోయిన దొంగ డబ్బుల్లో నగదు ఉందనుకో ఖర్చు పెట్టేస్తాడు క్యాష్ అది రికవర్ చేయడం కష్టం కదా ఇంకా ఇక్కడ చూడలేం కదా సార్ రాదు కదా ఆయన దగ్గర ఏమైనా ఉంటే చూయించుకొని చెప్పడానికి వస్తుంది నేను ఖర్చు పెట్టినంటే ఇంకా ఏం చేయలేం కదా సార్ అది ఒకటి కానీ కొంతమంది తీసుకొచ్చి వాళ్ళకు కనీసం వెంటనే చెప్పరు కదండి వారం 10 రోజులు అలా మాట్లాడుతూనే ఉండాలి కదా ఒకప్పుడు చేస్తుండే సార్ అది ఇప్పుడు లేదు సార్ అది ఇమీడియట్ ఒకప్పుడు ఏమో చేసేది కానీ ఎందుకంటే రావడమే మాట్లాడడం ఇమీడియట్లీ చెప్పడం అంతే అట్లా ఏం లేదు సార్ అదైతే సరే ఇక మనం ఫ్రెష్గా దీనికి మియాపూర్ దీనికి వద్దాం మాదాపూర్ అసలు ఆ రోజు ఏం జరిగింది సార్ అది 25th జూలై 2022లో సార్ అది ఒక గ్యాంగ్ మోటార్ సైకిల్ పైన 3 మెంబర్స్ వచ్చారు ఫస్ట్ రోజు ఫస్ట్ కొండాపూరు ఒక చైన్ స్నాచింగ్ అయింది సార్ మాకు అంతలో ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా సార్ మా జోన్ మొత్తం మాకు వచ్చేస్తుంది కదా ఇట్లా స్నాచింగ్ అయిందని అక్కడ వెళ్దామనే మూమెంట్లో కూకట్పల్లిలో ఇంకోటి అయిందన్నారు కొంతమంది అటు వెళ్ళారు కొంతమంది మేము కూకట్పల్లి వెళ్ళాము అక్కడ సీసీ ఫుటేజ్ చూస్తున్నాము 3 మెంబర్స్ వచ్చారని అట్లా చూస్తున్నాము మియాపూర్లో ఒకటి అయిందన్నారు సేమ్ పర్సన్స్ అక్కడ ఫుటేజెస్ పంపిరు మాకు కూకట్పల్లి మేము చూస్తున్నాం సేమ్ ఫుటేజెస్ ఇన్న మియాపూర్లో అయింది సేమ్ అదే టైంలో సేమ్ పర్సన్స్
ఇవి అయినవి అంటే ఒకే రోజు ఒక గంట వ్యవధి కొట్టాడు అంతే కదా. అంతే నడుసు. ఈ మియాపూర్లో అయిందని చూస్తున్నారు, ఇంకో టీం పోయి ఆర్సీపూర్లో అయింది సార్. మ్మ్. ఒకటే ఆ డేలో 25th రోజు 4 అయినాయి సార్ ఆ రోజు. సరే, నాలుగు జరిగాయి కదా, 4 జరగడానికి మధ్యలో కనీసం 1 hour గ్యాప్ ఉంటుంది. ఉంటుంది సార్. సెట్లో ఆల్రెడీ చెప్పుకుంటారు కదా నైబర్ పొల్యూషన్ అంతా కూడా, మరి మీ వాళ్ళు అలర్ట్ అవ్వలేదా? అంటే వాళ్ళు ఇంత పబ్లిక్లో ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు కదా సార్, అంతా అందరూ అన్ని ప్లేస్లో ఉంటారు. వాళ్ళు కూడా ఇంకోటి, ఇప్పుడు బయట ఉండేటోళ్ళు అంతా మప్టిలో ఉంటారు కదా సార్, యూనిఫామ్లో ఉంటారు. ఒక మప్టిలో అంటే ఎక్కువ గల్లి, వాళ్ళకు కూడా అబ్జర్వేషన్ చేస్తారు కదా సార్, ఇక్కడ పోలీసు ఉంది ఇక్కడ పోవద్దు అనేది ఉంటుంది కదా. అట్లని వాళ్ళు ఆ రోజు 4 అయినాయి సార్. అక్కడ 4 అయితే అదే సరే చూసినాం, ఆ ఫుటేజ్ చూసుకుంటూ పోయినాం. నైట్ అయిపోయింది ఆ రోజు, 4 o'clock వరకు చూసినాం సార్. అది మేము అదే ఇరాన్ గ్యాంగ్ ఆ సైడే ఉండొచ్చు బహుశా అని. అప్పుడు సిఐ గారు ప్రసన్న కుమార్ సార్ ఉండే సిఐ గారు మాకు తీసుకొని సార్ కూడా వచ్చారు. అక్కడ పటంచేరు వరకు అట్లా చూసినాం, ఫుటేజ్ చూసుకుంటూ ఉన్నాం. మార్నింగ్ చూద్దామండి మళ్ళీ చూద్దామండి అంటే ఓకే సార్ అన్నాం. ఫుల్ తుఫాన్ అప్పుడు మూమెంట్ వచ్చి పటంచేరు దగ్గర టోల్ గేట్ ఉంది కదా సార్, అక్కడ మన ఫ్లైఓవర్ అక్కడ వరకు అట్లా చూస్తూ ఉన్నాము. కృష్ణ కానిస్టేబుల్ అని మా ఆఫీస్ నుంచి అక్కడనే వచ్చేస్తుండు. మియాపూర్ బొల్లారం ఎక్స్ రోడ్ ఉంది కదా సార్, ఆ బొల్లారం ఎక్స్ రోడ్ నుంచి వస్తుంటే సేమ్ బండి, సేమ్ ఫ్యూచర్స్, సేమ్ డ్రెస్, సేమ్ బైక్, ఇద్దరు ఉన్నారు. నెక్స్ట్ డే 26th రోజు సేమ్ అదే మాకు అక్కడ ఇంటిమేషన్ ఇచ్చాడు. సేమ్ బండి ఉంది, సేమ్ డ్రెస్సు ఇట్లా ఉంది అని అడిగాడు. అంటే సరే ఉండొచ్చు ఒకసారి చూద్దామని మేము కూడా కొంచెం ముందుకు వచ్చేస్తున్నాము. వీళ్ళు అట్లా వచ్చేస్తారు, మియాపూర్లో ఎక్కడో గ్యాబ్ టర్న్ చేసుకుని ఆ పబ్లిక్ హైవేలో చేసుకొని మియాపూర్లో మళ్ళీ ఒక ఆఫెన్స్ చేసేసి 26th రోజు కూడా చేసిండు. అక్కడ అయిపోయింది. అప్పటికి మళ్ళీ సెటిల్ చెప్పేశారు ఆఫీసర్లు అంతా, రోడ్ పైకి వచ్చేసారు, అలర్ట్ అయిపోయారు అందరూ. సేమ్ వచ్చింది గ్యాంగ్ అని. మేము ఒక దగ్గర బిహెచ్ఎల్ గండమ్మగుడి టెంపుల్ ఉంటుంది, అక్కడ మేమున్నాం, నేను, దిబేష్, రవి అని. ఇంకా కొంత ముందుకు పోయినాక ఇంకా కొంతమంది ఉన్నారు. ఇక్కడ లింగంపల్లి చౌరస్తలో కొంతమంది, అట్లా అక్కడ డిఫరెంట్ ప్లేస్లలో ఉన్నారు. అక్కడ బ్యాక్ సైడ్ కళ్ళు కంపౌండ్ రైల్వే స్టేషన్ ఉన్నది కదా సార్, అక్కడ బ్యాక్ సైడ్కి వెళ్ళి వచ్చేసారు వాళ్ళు. బ్యాక్ సైడ్కి వెళ్ళి తిరుక్కుంటూ వచ్చేసి బిహెచ్ఎల్ నుంచి ఇటు ముందుకు వస్తున్నారు. వచ్చే వరకు మేము ఏం చేసాం, రవిని నువ్వు టెంపుల్ దగ్గర ఉండు రవి, నువ్వు అక్కడ నుంచి ఇంటిమేషన్ ఇవ్వు, మేము ఇంకా కొంచెం హెచ్ఐజీ గేట్ ముందుకు పోయి ఉంటాము. ఎందుకంటే ఒక దగ్గర ఉంటే కాదు కదా, ఏ గల్లికి వెళ్ళి రెక్ నుంచి అవ్వచ్చు. అక్కడ ఉండే మేము ఉన్నాము, నేను దిబేష్ బైక్ పైన. అతను ఏం చేసి ఇదే సేమ్ గండమ్మ టెంపుల్ రూట్లోకి వెళ్ళి అఫెండర్స్ మూవ్ అయ్యారు. రవి అనే కానిస్టేబుల్ మాకు ఇంటిమేషన్ ఇచ్చాడు, అన్న అటు వచ్చేస్తుంది మీరు అలర్ట్ ఉండండి. మేము ముందుకున్నాము. అక్కడ వచ్చే వరకు వాళ్ళు కనిపించలేరు. మళ్ళీ ఏంది మళ్ళీ ఎక్కడ పోయారు వాళ్ళని చేసి చూసే వరకు హెచ్ఐజీ గేట్ ఉంది కదా సార్, బిహెచ్ఎల్ అశోక్ నగర్ దగ్గర హెచ్ఐజీ గేట్, ఆ గేట్లోకి వెళ్ళిపోయినట్టు వాళ్ళు. సరే 99% ఇది ఇక్కడనే ఉంటుంది, అది లోపలికి ఇంకా వేరే రూట్ లేదు కదా అని ఆ జస్ట్ గేట్ల నుంచి కొద్ది ముందుకు మేము కూడా, నేను బైక్ డ్రైవింగ్ చేసేది, దిబేష్ వెనకాల కూర్చుండు. కొద్ది ముందుకు వచ్చే వరకు వాళ్ళు లోపల అంతా సెర్చ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యారు. అక్కడ లాంగ్ నుంచి వస్తుంటే చూశాను నేను, అరే మళ్ళీ రిటర్న్ అయ్యారు కదా, మనం ఏం చేయాలి, మనం టర్న్ చేసుకొని తెలియనట్టుగానే వచ్చేస్తే చిన్న గేటు, పబ్లిక్ మూమెంట్, అక్కడ వచ్చి మనం పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది కదా అని అక్కడ వచ్చేసాం సార్. వాళ్ళు ముందు ఇట్లా వచ్చారు, మేము కొద్ది వెనకలు ఉన్నాం, స్లో బండి మొత్తం. నా వెనక దిబేష్ అతను కూర్చున్న అతను దిగి ఆ డ్రైవర్ని పట్టేసుకున్నాడు, బండిని ఆఫ్ చేసి డ్రైవర్ని డ్రైవర్ని పట్టుకున్నాడే బండి అన్న పడిపోయింది, అది వదిలిపెట్టేసిండు. నా బండి నేను కదా, ఈ వెనక అతను పారిపోతాడనే క్రమంలో నేను వెనక అతను పట్టేసుకున్నాను బండిపై నుంచి. అతన్ని ముందలైన పట్టేసుకుంటే వెనక పట్టుకునే టైంలో ఇతని జేబులో కత్తి ఉండడం గమనించలేను నేను అసలు. అతను అక్కడ ఫేస్ అక్కడ చేశాడు, నేను వెనక నుంచి ఉన్నా కదా, పట్టుకోవడం జరిగింది. అది తీసుకొని అట్లే కొట్టేసాడు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అన్నట్టు, బ్యాక్ సైడ్ కొట్టేసిండు, అట్లా ఇక్కడ వెళ్ళిపోయింది. వాడు ఇష్టం ఉన్నట్టు కొట్టేస్తా ఉన్నాడు. నేను ఏమాత్రం వదిలిపెట్టినా మళ్ళీ పారిపోతాడు. ఇంకా మళ్ళీ చేతులకు దొరికింది పోవడం అంటే ఇక దొరకకపోవడమే, దొరకవు, దొరికిందాన్ని వదిలిపెట్టడం అంటే ఇక వేస్ట్ అయిపోతుందని ఆ క్రమంలో ఇంకా జర ఎక్కువ ఇది అయిపోయింది సార్ నాకు. అంటే అంత రక్తం ఉంటుండగా కొట్టి పట్టుకున్నారా? పట్లేం పట్టేసుకున్నాం, ఇంకా కొట్టేసింది సార్ మొత్తం. ఇక్కడ నుంచి ఇదంతా వెళ్ళిపోయింది, కొంచెం ఇక్కడ నరం కూడా తెగిపోయింది, ఇది ఇక్కడ ఇవన్నీ పోతాను ఉంది. సరేలే అని అట్లే పట్టేసుకున్నాం, గట్టిగా పట్టుకున్నాక బండి వదిలిపెట్టారా? నేను వదిలిపెట్టేసిన, ఇంకా ఈ కాలు ఇట్లా ఉంటే పట్టుకొని ముందలకి అయ్యేటకల్ అది బండి పడిపోతుంది కదా సార్, అట్లా వదిలిపెట్టి పట్టుకున్నాను. కొంచెం ముందుకు తీసుకొని గట్టిగా కొట్టేశాడు, ఇక్కడ రిప్స్కి తాకింది లోపల, పెయిన్ వచ్చి అది హెల్మెట్ ఉండే కొద్దిగా ఇట్లా కొట్టేసిన హెల్మెట్ తోటి, ఇక గట్టి కొట్టిందంటే ఇక నంచి కాలేదన్నట్టు ఇట్లా వదిలిపెట్టే వరకు కొద్ది ముందుకు పారిపోతుంటే రవి ఉన్నాడు అక్కడనే, రవి పట్టేసుకోండి ఇంకా అతను అన్నీ.
ఇక పట్టుకుండ్రు కదా అని చెప్పి ఇద్దరు దొరికారా? ఇద్దరు అన్న ఇంకా ఇతను ఈయన పట్టుకొని ఉన్నాడు, ముందల్ని ఇంకా అప్పుడే ఇక రైవి పట్టేసి పబ్లిక్ ఎవరు రాలేదు అక్కడికి? మొత్తం టోటల్ పబ్లిక్ ఉంది సార్. సపోర్ట్ చేస్తారా? ఎవరు సపోర్ట్ చేయలేదు. అదేంటండి? అదే సార్, ఒక రవికి ఒకరు ఎవరు అబ్బాయి ఒకరు సపోర్ట్ చేసారు. పోలీస్ అంటే అక్కడ షాప్స్ ఉంటాయి, రండి భయ్ పోలీసు మీరు ఇట్లా అదేదంటే నేను రాను అన్నారట. ఒక అతను సపోర్ట్ చేసి ఇద్దరు కలిసి పట్టుకున్నాక నేను చూసిన అక్కడ ముందు ఫుల్ జామ్ అయిపోయారు మధ్యలో. సర్లే నేను ఆగలేను ఇంకెందుకంటే మొత్తం బ్లడ్ టోటల్గా వెళ్ళిపోతుంది, 7 జాగలు చిన్నవి మళ్ళీ తాగినాయి. ఇక కానీ అట్లా నిలబడ్డ హాస్పిటల్కి నేను పోతా ఫస్ట్ ఎయిడ్ చేయించుకుంటున్నా అంటే పాపం ఒక ట్రాలీ ఆటో చిన్నగా అట్లా వచ్చింది సార్. అతను రండి సార్ కూర్చోండి నేను డ్రాప్ చేస్తాను సార్ అంటే పాపం కూర్చున్నా. పెనేషియా హాస్పిటల్ ఉంటుంది సార్ బీరంగూడ కమాన్, అక్కడ పోయి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నా. మా ఆఫీసర్లు అప్పుడే ఇంటిమేషన్ వచ్చేసింది కదా. వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు అప్పుడు? హెచ్హెచ్ గేట్ దగ్గరనే వీళ్ళు పట్టుకొని ఇక్కడ ఉన్నారు. ఇంకా వాళ్ళిద్దరు మీరు పట్టుకోండి, ఎందుకంటే ఇంకా బ్లడ్ వెళ్ళిపోతే ఇంకా పడిపోతుంది కదా అని ఇంకా హాస్పిటల్ వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళిపోయే వరకు ఇంకా వీళ్ళు వచ్చారు, డీసీపీ సార్ వచ్చిండు, అప్పటికి స్టీఫెన్ రవీంద్ర సార్ వచ్చారు. వచ్చి ఎట్లా అయిందమ్మా ఏదంటే కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది సార్ నాకు. అది ఇట్లా స్టార్ట్ అయింది సార్ అంటే ఇమ్మీడియట్లీ ఇక్కడ బాగుంది అని ఇమ్మీడియట్లీ అంబులెన్స్ తీసుకొని ఇంకా ఏఐజీ హాస్పిటల్ షిఫ్ట్ చేసాను సార్. అక్కడ ఆల్మోస్ట్ 3:30 అట్లా అవుతుంది అనుకుంటా. ఇక లోపలికి వెళ్ళాను. నాకు స్పృహ వచ్చే వరకు 3 నైట్లో 2:30 or 3 అయిపోయింది సార్. అది అప్పటికీ నాకు ఇంకా అంటే పోయేటప్పటి వరకు గుర్తుంది, తర్వాత ఇంకా తెలియదు. ఇంకా ఆ తర్వాత వచ్చింది 18 days సార్. బాగా చేశారు నాకు ఆఫీసర్లు, ఎంత చెప్పిండ్రో ఎంత సపోర్టు ఇచ్చిండ్రో ఆ లోపల డాక్టర్లను చూస్తే అర్థమైపోయింది సార్ నాకు. మన ఏమంటారు సార్, చిన్న స్థాయి నుంచి లోపల ప్రతి ఒక్క డాక్టర్ వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇచ్చి చాలా బాగా చేశారు సార్. నాకు ట్రీట్మెంట్ చాలా నేను మర్చిపోలేను. అంటే నాకు మా ఆఫీసర్లతోటి సపోర్టు అంత ఇవ్వడంతో వాళ్ళు కూడా అంత బాగా చేశారు అనేది నాకు అర్థమైంది సార్. అప్పుడు ఈ ఎపిసోడ్ అంతా మీ ఫ్యామిలీ ఏమన్నారు? మీ ఫాదర్, మదర్, మీ వైఫ్? మదర్ వచ్చి కొంచెం బాగా సార్ 2 years బ్యాక్ ఎక్స్పైర్డ్ అయిపోయింది. అంతకు ముందు ఇక డాడీ వాళ్ళు ఇక ఎట్లుంటుంది సార్ ప్రాబ్లం బాగానే. మీ వైఫ్ వాళ్ళు పిల్లలు బాధలు? మా బాబుకు నెక్స్ట్ డేనే ఎంసెట్ ఎగ్జామ్ ఉండే. అయ్యో, వాడు కింద పడిపోయిండు అసలు. కాకపోతే దేవుని దయతోటి CBITలో సీట్ వచ్చేసింది సార్ మంచిగానే. ఇక బాధలు పడ్డారు. ఇంకా డిపార్ట్మెంట్ సపోర్ట్ చేసింది, చాలా బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారు మీకు? CCSలో ఉన్నాను సార్. మళ్ళీ మీరు ఎందుకు క్రైమ్ తీసుకున్నారు? CCS అంటే నాకు క్రైమ్ చిన్నప్పటి నుంచి ఇక్కడ డిపార్ట్మెంట్లోకి వచ్చి నుంచి అలవాటు అయిపోయింది సార్. అది బాగానే ఉంటుంది, ఒకరికి హెల్ప్ చేయడమే కదా సార్, ఇంకా వేరే ఉండదు కదా అనే దానిలో అట్లనే. కానీ చాలా మంది కానిస్టేబుల్ ఏమనుకుంటారంటే లా అండ్ ఆర్డర్ అయితే డబ్బులు వస్తాయని ఉంటారు సార్. ఒక్కొక్కరి ఇది ఒకటి ఉంటుంది సార్. నాకు అయితే అట్లా ఏం లేదు సార్, మంచిగానే ఉంటుంది. ఇందులో కూడా చేసుకుంటే అంటే డబ్బుల పరంగా చేసుకుంటే పేరు వస్తే అంతకని సార్. ఇప్పుడు నేను లా అండ్ ఆర్డర్ ఉంటుంది సార్, లా అండ్ ఆర్డర్లో నేను చేసినా నాకు ఇది రాకుండానేమో కదా సార్, ఇంత పెద్ద పేరు రాకపోయేదేమో నేను. అదే కానీ కొంతమంది ట్రాఫిక్ కూడా అడుగుతుంటారు కదా. అదే సార్, ఒక్కొక్కరి మెంటాలిటీ వాళ్ళకు. మీకైతే క్రైమే కంఫర్ట్? ఇక క్రైమ్లో ఇక ఫస్ట్ నుంచి అట్లానే నడుస్తుంది, వాళ్ళు తీసుకోవడం నేను ఉండడము ఇట్లా జరిగింది సార్. అది ఇప్పుడు ఇదంతా అయిపోయింది, ఎపిసోడ్ అయిన తర్వాత సడన్గా అవార్డు వచ్చింది సార్. మీరు ఆ ఫీలింగ్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఫీలింగ్ అంటే సార్ నేను అసలు ఊహించలేను సార్. స్టార్టింగ్ నాకు 2020లో కూడా సేవా పథకం వచ్చింది సార్. అప్పుడు కూడా నాకు ముందు కేసులలో చాలా నెంబర్ ఆఫ్ అఫెన్స్ పట్టుకున్నప్పుడు ఆఫీసర్లు గుర్తించే సేవా పథకం కూడా ఇప్పించారు నాకు 2020లో. తర్వాత ఇప్పుడు కూడా ఎప్పుడు తెలిసింది ఇది? జస్ట్ మొన్న 20 ఎవరు చెప్పారు? డీజీపీ సార్ నుంచి అక్కడ నుంచి ఇంటిమేషన్ వచ్చింది సార్ పొద్దున. జస్ట్ తర్వాత వెంటనే కాల్ పెట్టేస్తుండు జైంట్ సిప్ సార్ ఫోన్ చేశాడు సార్. సారే ఫోన్ చేశారు, సార్ అమ్మ ఇట్లా కంగ్రాచులేషన్ అమ్మన్నాడు. సార్ నమస్తే సార్ అంటే ఇట్లా నీకు ఇట్లా అవార్డు వచ్చింది అందుకే అంటే సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఉన్నాను. ఇంకా దానిలో సంతోషానికి హద్దు లేకుండా పోయింది సార్. అది ఎందుకంటే వివిధ దళాలు ఉంటాయి సార్, పెద్దది ఇప్పుడు ఇండియా లెవెల్గా సార్. అందులో అంత మంది ఎంత సేవ చేసేలు ఉంటారు, అంత చేస్తారు. ఈ జస్ట్ నా లా అండ్ ఆర్డర్ దీనిలో ఇక్కడ ఒక దానికి ఇంత వచ్చింది అంటే కారణం మా ఆఫీసర్లు, పక్క ఆఫీసర్లు సపోర్ట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి చిన్న నుంచి పెద్ద నుంచి ధన్యవాదాలు తెలుపుకోవడం తప్ప నాకు ఇంకా ఏమీ తెలియట్లేదు. డీజీ గారు కలిసిన తర్వాత ఏమనిపించింది? ఇంకా అసలు ఇంకా సంతోషం సార్. డీజీపీ సార్ కలిసిండు, చాలా మెచ్చుకుంది సార్. సార్ కూడా చాలా బాగా చేసినావు, మనం చాలా గ్రేట్ అది ఇదని చాలా. మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా హ్యాపీ, హ్యాపీయా? ఫుల్ హ్యాపీ సార్. వాళ్ళు పాప బాబు ఎంసెట్ రాశాడా?
ఇప్పుడు సిబిఐటీలో వచ్చింది సార్. Super, సిబిఐటీ థర్డ్ ఇయర్ నడుస్తుంది ఇప్పుడు. బాగున్నాను సార్ ఇప్పుడైతే. అంటే మీ ఫీలింగ్స్ అంతా సూపర్ అంటున్నా, దానికి ఊహించలేనిది, దానికి వెలుగు కట్టలేనిది, దానికి చెప్పలేము. ఒక్కసారి మనం ప్రొఫెషనల్కి వెళ్తే క్రిమినల్ అనగానే మనం అనుకున్నాం ఫింగర్ ప్రింట్స్ బట్టి రకరకాలు తెలుస్తున్నాయి కదా. ఇప్పుడు మనకు వస్తున్న మెయిన్ ఛాలెంజ్ సైబర్ క్రైమ్. అవును సార్. అది అక్కడ అటువంటి వాళ్ళు పట్టుకోవాలంటే ఏం చేయాలంట? ఈ సైబర్ క్రైమ్ ఒక వింగ్ సపరేట్, వాళ్ళు ఇక వాళ్ళ టాక్టిక్స్ తోటి వాళ్ళు వెళ్ళడం స్టార్ట్ చేసింది సార్. అది అంటే ఆ సైబర్ క్రైమ్ రాబట్టి మీ వర్క్ తగ్గింది అనుకుంటున్నారా? అంటే వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళదే సార్. సైబర్ క్రైమ్ మొత్తం ఫోన్ల మీద ట్రాప్ తోటి అక్కడ నడుస్తుంది. ఈ నేరాలు చేసేది ఇక్కడ వీళ్ళు కామన్, ఇది వేరే అయిపోయింది. ఇది ఇప్పుడు ఉందంటారని ఇంకా ట్రెడిషనల్ క్రైమ్ నడుస్తున్నాయి సార్. అంటే క్రైమ్ ప్యాటర్న్ మారింది కానీ ట్రెడిషనల్ నడుస్తున్నాయి సార్. అవి ఎప్పుడు పబ్లిక్ ఎంత పెరుగుతుందో వాళ్ళంత పెరుగుతారు, అదే కామన్. మీరు చాలా మంది దొంగలు చూస్తుంటారు కదండి. అవునా సార్. నిజంగా కష్టాలతోనే, సినిమా కష్టాలతోనే దొంగతనం చేస్తాడా, లేదు విలాసాలు బట్టి దొంగతనం చేస్తాడా? ఉండరు సార్, విలాసాలను బట్టి దొంగతనాలు చేసే వాళ్ళు ఉన్నారు. మామూలుగా కొంచెం ప్రాబ్లమ్స్ తోటి ఉండాలి, రేర్గా ప్రాబ్లమ్స్ తోటి ఉండాలి. కరెక్ట్ దొంగ నేను ప్రాబ్లమ్స్ తోటి ఉండగా నేను చేసేయాలి అనుకున్న వాళ్ళు ఎవరో రేర్ సార్. ఎందుకంటే కష్టాలు మస్తు చేసుకోవచ్చు, కష్టం చేసి బతకొచ్చు. కష్టం చేతగానోడు, ఇబ్బంది ఉన్నోడే చేయగలుగుతాడు అంతే. కష్టం చేసిన ఇప్పుడు ఎంతమంది లేరు సార్, 5,000 చేసే వాళ్ళు ఉన్నారు. అట్లా వాళ్ళు చేసుకోవాలనుకుంటే ఎంత అవుతుంది, వాళ్ళు చేసుకోలేక ఇట్లా చేయడం అంతే. వాళ్ళు మీకు దొంగలతో కాకుండా రిసీవర్తో కూడా ప్రాబ్లం ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడైనా ఎదురైందా రిసీవర్లు కూడా ఉంటారు సార్. వాళ్ళు తీసుకున్నాక మేము తీసుకోలేకపోవడము అది ఇదంటే ఇంకా మనం ఏం చేస్తుంటాం సార్, వాళ్ళని కూడా రిమైండ్ చేయాల్సి వస్తుంటుంది. ఇంకా అట్లా కూడా ఉంటుంది. కానీ వాళ్ళు ఆఫర్లు ఇస్తుంటారు కదా ఎక్కువ. అది అంటే ఆఫీసర్లు మాట్లాడతారు సార్. ఎక్కువ మట్టుకు అయితే వాళ్ళే కదా ఇన్వాల్వ్ అయ్యేది, మాట్లాడతారు. వాళ్ళ ఆఫర్లు అంటే మాకేమి ఇవ్వరు సార్. అది ఉన్న ప్రాపర్టీ ఇవ్వమని చెప్తాం. ఉన్న ప్రాపర్టీ ఇవ్వమంటే వాళ్ళు మేము ఎందుకు ఇస్తాము ఇంత అంటే, సరే మీరు కోర్టుకు పోయి చూసుకోండి అంటారు. అప్పటికి కూడా వాళ్ళని 102లో చేసి వాళ్ళని. కానీ బయట టాక్ ఏంటంటే క్రైమ్ కానిస్టేబుల్కి ఖర్చు ఎక్కువ, పాకెట్ మనీ ఎక్కువ పోతుంటుంది, ఇన్ఫార్మర్స్కి డబ్బులు ఇవ్వాలి. ఇన్ఫార్మర్స్ అంటే డిపార్ట్మెంట్ ఇస్తారు. కానీ చెప్పలేని ఖర్చులు కనిపిస్తుంటాయి. వాడిని పట్టుకోవాలనుకుంటే రకరకాల ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఉంటుంది సార్, ఉంటుంది. మరి ఆ డబ్బులు మీకు ఎక్కడి నుంచి వస్తాయి? ఖచ్చితంగా మా ఆఫీసర్లను మేము అడిగి తీసుకుంటాం సార్. ఇస్తారు, చిల్లర ఖర్చులు చాలా ఉంటాయి కదా. ఇస్తారు సార్. వాళ్ళు ఏం ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు సార్. మేము బయటికి వెళ్ళినామంటే ఇప్పుడు ఒక దగ్గర నిలబడ్డాం, కూర్చున్నాం, మాట్లాడుతున్నాం. ఆడ ఇన్ఫార్మర్కి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మేము వానితో మాట్లాడాలి, వాడిని చేంజ్ చేయాలనుకుంటాం. ఆడ టైం తీసుకోవాల్సి వస్తుంది. ఆ టైంలో ఏదో ఖర్చు అవుతూ ఉంటుంటాయి. అప్పుడు మేము చెప్పేస్తాం సార్, వాళ్ళకి చెప్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఇచ్చేస్తారు సార్. అది ప్రాబ్లం. ఎందుకంటే మీరు చెప్తున్నారు గంటల కూర్చున్నప్పుడు చాయ్ తాగడం అవుతుంటాయి కదా. అందుకే ఈ ఖర్చుల గురించి చెప్తే ఆఫీసర్లు ఇస్తారు సార్. అదేం ప్రాబ్లం. ఫైనల్గా చెప్పండి, డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? రావాలనుకుంటుంటారు, ఖచ్చితంగా రావాలి సార్. ఇప్పుడు నేను పబ్లిక్ లెక్కన ఉండి నేను ఇదే సేమ్ చేస్తే ఈ సేవని చేసి ఉండొచ్చు అనుకుందాం. చేస్తే నాకు ఈ పేరు రాకుండే కదా సార్. ఎందుకంటే లోకల్ వాళ్ళు మెచ్చుకుంటుండొచ్చు, ఇంకో అవుతుండొచ్చు. ఇంత పెద్ద స్థాయిలో గుర్తింపు అనేది రాదు కదా సార్. ఈ డిపార్ట్మెంట్లో ఉన్నందుకే నాకు ఈ స్థాయి వచ్చింది అంటే, వాళ్ళు కూడా చేస్తే మంచి పని చేసినప్పుడు ఎప్పుడైనా ఖచ్చితంగా గుర్తింపు ఖచ్చితంగా వస్తుంది సార్. అది ఖచ్చితంగా రావాల్సిందే. ఎవరండి, నేను మా అల్లుళ్ళు కూడా ఇద్దరు సార్, మా ఇద్దరు అక్కలు నాకు. పెద్ద అబ్బాయిని మా డిపార్ట్మెంట్, చిన్న మా అక్క కొడుకుని కూడా డిపార్ట్మెంట్లో తీసుకున్నాను. వచ్చిన వాళ్ళిద్దరు హెడ్ కానిస్టేబుల్, ఒక సెకండ్, ఫస్ట్ అక్క కొడుకు, సెకండ్ అయినా ఇంకా చిన్నగా. అబ్బాయికి సార్ మీ అబ్బాయి ఇక ఇప్పుడు అంటే బీటెక్ నడుస్తుంది సార్. అది నేను కూడా ఉంది గోల్, నాకు ఉంది ఇంకా చేద్దాం అనేది, అంటే మంచి చేపిద్దామని ఉంది. ఇంకా వాళ్ళది కూడా ఆలోచించాలి, అడగాలి. కాకపోతే నాకు ఖచ్చితంగా ఉంది సార్. కాకపోతే మంచి స్థాయిలో చేపియాలని ఒక కోరిక సార్. అది ఓకే. ఫైనల్గా మీకు ఈ డిపార్ట్మెంట్లో వచ్చిన తర్వాత బాగా సపోర్ట్ చేస్తున్న ఆఫీసర్లు ఎవరండి? 99% అంటే నా మనస్తత్వము, లేకపోతే వాళ్ళకి నచ్చో, లేకపోతే ఏదో, కానీ మ్యాక్సిమం నన్ను ఎవరు అవాయిడ్ చేసుకోలేదు సార్ ఇంతవరకు. చాలామంది నేను ఇప్పుడు తమ వచ్చే ముందే చూసినాను, అసలు సార్కు అవసరం లేదు, ఇప్పుడే ఫోన్ చేశారు. అట్లా చాలామంది సార్. ఇంకా చెప్పాలను తెలియదు కానీ ఇప్పుడు మన ఏపీ నుంచి సార్ ఒకసారి ఎంపీ గారు ఫోన్ చేశారు సార్. జస్ట్ ఈ క్లిప్ చూసి ఫోన్ చేశారంట. అంటే అభిమానం అంతే దాంట్లో. అట్లా మా సార్లు కూడా అందరు సపోర్ట్ చేశారు సార్ నాకు. నువ్వు రాజకీయ నాయకులు అనే కాకుండా ఇప్పుడు కాలనీస్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, చాలా చాలా సంతోషంగా, అంటే చాలా బాగున్నాం సార్. ఓకే. అందరికీ నా ఈ మీడియా వల్ల కూడా సపోర్టింగ్ ఉంటేనే అవుతుంది. నాకు ఆ రోజు ఒకటే సార్, నాకు ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తే నేను బతకలేను, రాలేను అనుకుంటున్నా. మీడియా ఎంత సపోర్ట్ చేసింది,
పబ్లిక్ అంతా సపోర్ట్ చేసింది, బయట వాళ్ళు ఫ్రెండ్స్ చేశారు, రిలేషన్ చేశారు, మా డిపార్ట్మెంట్ ఎంటైర్ డిపార్ట్మెంట్. నేను కాకపోతే ఆ టైంలో ఆ బాధ వాళ్ళు సపోర్టింగ్ నేను చూడలేను సార్. ఈరోజు ఈ అవార్డు వచ్చినాక వాళ్ళకు రెట్టింపుగా వస్తుంటే ఆ రోజు కూడా వీళ్ళందరూ మిగతా వాళ్ళు చూసిన వాళ్ళు అంటారు ఆ రోజు కూడా ఇట్లనే వచ్చింది అన్నారు, కానీ నేను చూడలేకపోయినా. ఈరోజు నాకు వాళ్ళ ఇచ్చే రెస్పాన్స్, వాళ్ళ అభినందనలకు తట్టుకోలేకపోయి అంత చాలా ఇది అయిపోతుంది సార్. పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు యాదయ్య. ఆయన ఒక కానిస్టేబుల్కి వచ్చి హెడ్ కానిస్టేబుల్ అయ్యారు. ఆయన చేసిన సాహసం దేశవ్యాప్తంగా గుర్తింపు రావడానికి ఈ డిపార్ట్మెంటే కారణం అంటూ యాదవ్ చెప్తున్నారు. మీరందరూ కూడా ప్రజల్లో కూడా ఎవరైతే యూనిఫామ్ వేసుకోవాలనుకుంటున్నారో అందరూ ఖచ్చితంగా పోలీసులు రండి, ప్రజలకు మంచి సర్వీస్ చేయండి. ప్రజలకు సర్వీస్ చేస్తే మీకు వచ్చే పేరు అన్ని రకాలుగా కూడా మంచి పేరు వస్తుందంటూ చెప్తున్నారు. ఇది యాదయ్య గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ. ఈ సర్వీస్లో ఇంకా మంచి పట్టుకోవాలని, మీకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా.